హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెరీనా ప్రవీణ్. ఈ మధ్యన రీసెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఇంటి దగ్గర మా సిస్టర్ మ్యారేజ్ అయితే అయింది. సో ఆ హడావిడిలో ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. రీసెంట్గా 10న మా చెల్లి పెళ్ళి అయితే అయిపోయింది, గ్రాండ్గా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే మనం మన వీడియోస్ని హాయిగా కంటిన్యూ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద వీడియోస్, ప్రజెంట్ మనం లాస్ట్ టైం అయితే మనం ఈ కలామత ఏరియా దగ్గర అయితే ఉన్నాం కదా, కనిపిస్తుంది కదా తుఫాన్ ఎంత భయంకరంగా ఉందో, సుడిగుండంలా మారుతుంది ఈ సముద్రంలో మధ్యలో. అయితే మేము నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళాలి అంటే ఈ సుడిగుండంగా కనిపిస్తుంది కదా, ఈ ఏరియాని అయితే మేము దాటాల్సి వస్తుంది. కలామాత ఏరియా దగ్గర డ్రిఫ్టింగ్ చేస్తున్న ఏరియా నుండి అయితే మేము క్యాస్ట్ ఆఫ్ అయ్యి రఫ్ వెదర్లోకి ఎంటర్ అయ్యాం. ముందుకు వెళ్తున్న కొద్దీ రఫ్ వెదర్ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది షిప్ మీద. అండ్ సముద్రం అలల వల్ల మా షిప్ అయితే ఫార్వర్డ్ అయితే గాల్లోకి లేచి బల్బస్ బౌ అయితే బయట వరకు కనిపిస్తుంది, బయట షిప్లకి అయితే కనిపిస్తుంది. అండ్ రోలింగ్ పిచ్చింగ్ అవుతున్న కొద్దీ రోలింగ్ కూడా దానికి తోడవడంతో ఇంకా షిప్ అనేది డాన్సింగ్ కార్లా డాన్సింగ్ అయితే చేస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు నైట్ వాచ్ అయితే చాలా వన్ ఆఫ్ ది వర్స్ట్ డే అని చెప్పొచ్చు నా లైఫ్లో. ఎందుకంటే అది తర్వాత చూపిస్తాను ఎలా అయిందో నా వాచ్ అనేది. నియర్లీ మా షిప్ అయితే 35 to 40 degrees, ఇంకా మోర్ దెన్ 45 degrees అండ్ రోలింగ్ అని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ రెండు జెయింట్ సీవేల్స్ అనేవి మా స్టార్ బోర్డ్ బీమ్ మీద కొట్టడంతో ఒక్కసారిగా 40 to 45 degrees మా షిప్ అనేది రోలింగ్ అయిపోయింది నైట్ టైం. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా జరిగిందో. ఇంకా ఈ వీడియో అయ్యాక చూద్దాం ఆ వీడియో ఎలా ఉందో. బట్ వర్స్ట్ నైట్ మేర్ అనమాట నాకైతే నా వాచ్లో.